ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా ఒక మంచి మాటను ఆత్మావలోకనంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్, మన వేలుతో మన కన్నునే పొడుచుకుంటున్నామా అని. ఎందుకన్నాను అంటే 498A అనే సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అయిన సెక్షన్, పవర్ఫుల్ సెక్షన్. ఉమెన్స్కి అత్తగారిళ్లలో జరిగే అనివార్యమైన సంఘటనలు తీవ్రతరంగా ఉన్నప్పుడు, వారు చాలా బాధగా ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేసేటువంటి సెక్షన్ 498A. కానీ కొంతమంది వల్ల ఆ సెక్షన్ పలుచబడుతోంది, బలహీనపడుతోంది. ఉమెన్స్కి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఆ సెక్షనే మనకు నిరుపయోగంగా మారే రోజు వస్తూ ఉంటే ఎందుకు ఇలా జరుగుతోంది? కొద్దిమంది వల్ల ఎంతోమంది అభాగ్యులు, చాలా బాధపడుతున్నటువంటి వాళ్లకు రక్షణ ఇస్తున్నటువంటి ఆ సెక్షన్ని మిస్యూజ్ చేసి మనకంటూ ఏర్పడినటువంటి ఐపీసీలో మనకు మంచి నిజంగా బాధపడే వాళ్లకు రక్షణ కవచంగా ఉన్నటువంటి సెక్షన్ని బలహీన పెడుతున్నారు. ఎందుకంటే 10 మంది, ఒక వేలల్లో ఒక 10 మంది అలాంటి సెక్షన్లు తప్పు ధోరణిలో పెడితే ఆ సెక్షన్ మిగతా వారికి ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలదు? అది అందరూ గుర్తుపెట్టుకోవాలి కదా. ఎందుకంటే ఎంతోమంది, చాలామంది బాధపడుతున్నప్పుడు వారికి ఏ రకంగా దారి దొరకనప్పుడు ఈ సెక్షన్ని వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం, ఉమెన్స్ కోసంగా ఎట్లా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉందో అలా 498A అనేది ఐపీసీలో ఉండడం జరిగింది. కానీ కాలక్రమేణా దాన్ని మిస్యూజ్ చేసి దానికి ఉన్న పవర్ని తగ్గించుకుంటున్నాం మనకు మనమే. మన కంటిని మన వేలుతోనే పొడుచుకుంటాం. ఎందుకంటే మనకిచ్చిన రక్షణని మనమే తప్పుదోవ పట్టించుకొని మన వల్ల, కొద్ది మంది వల్ల మిగతా అందరికి కూడా రక్షణ కరువు అయ్యేట్టు చేస్తున్నాం. అది ఎంతవరకు సమంజసం అంటారు? కాదు కదా. ఎంతోమంది నిజంగా చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. అది మగవాళ్ళ ఆడవాళ్ళ అని కాదు. ఇప్పుడు మొన్న కేసులో ఒక ఆవిడ, ఎందుకు ఈ మాట అన్నాను అంటే, మొన్న న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చింది. ఒక అతనికి ఆమె టార్చర్ వల్ల, టెక్ ఎంప్లాయ్, కానీ అతను ప్రాణాన్ని తీసుకున్నాడు. అది తప్పు కదా. ఆమె కావాలని తప్పుగా పెట్టింది అని అతను తన స్వహస్తాలతో రాసి చనిపోయాడు. అది ఎంత తప్పు అంటారు? ఉమెన్స్ కోసం ఏర్పడినటువంటి, రక్షణ కోసం ఏర్పడిన ఆ సెక్షన్ని మిస్యూజ్ చేసి అనవసరంగా అమాయక వ్యక్తుల మీద ఉపయోగించి, అది భద్రత కోసం ఏర్పడిన సెక్షన్, కానీ వారికున్నటువంటి వారి నుంచి మనం ఏదో ప్రయోజనాన్ని పొందాలని, వారి నుంచి కక్ష సాధించాలనో, లేదు ఇంకేదన్నా పగలతోనో చేస్తే అది ఆ సెక్షన్కు వాల్యూవే ఉండదు. అది రక్షణ కోసం ఏర్పడ్డ సెక్షన్, ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా. ఇదివరకు ఆ సెక్షన్ పెడితేనే భయపడిపోయేవాళ్ళు. కానీ దాన్ని మిస్యూజ్ కొంతమంది చేయడం వల్ల దాని పవర్ తగ్గుతూ వస్తుంది. పెళ్ళికుండే ప్రాధాన్యత ఎటు తిరిగి తగ్గిపోతూ వస్తుంది. ఆ పెళ్ళిలో ఇబ్బందులు జరిగి నిజంగా బాధపడుతున్న వ్యక్తులకు అది రక్షణగా ఉంటున్న సమయంలో
దాన్ని కూడా మనము మిస్యూజ్ చేసి రక్షణ భద్రత ఇచ్చేటువంటి చట్టాలని కానీ సెక్షన్ని కానీ మనం మిస్గైడ్ చేసుకుంటున్నాం. అది సమంజసం కాదు. మన చట్టాలను కానీ లేడీస్కి ఏంటంటే సునిశ్చితంగా ఉన్నటువంటి వారికి ఎంత గొప్ప పొజిషన్లో ఉన్న సెన్సిటివ్నెస్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కాపాడడానికి కొన్ని చట్టాలు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. కానీ ఆ సెన్సిటివ్నెస్ అనే ఏ ప్రాధాన్యత లేడీస్కు ఉందో దాన్ని తగ్గిస్తూ అది మిస్యూజ్ చేసుకుంటూ వేరొకరి మీద చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఎంతమంది లేడీస్ నిజంగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా బాధ అనేది అందరికీ సమానమే. కానీ లేడీస్ ఎక్కువగా కొన్ని అనవసరప ఇబ్బందులకు గురవుతుంటారు. కాబట్టి దాన్ని రక్షించడానికే కొన్ని చట్టం కానీ సెక్షన్ కానీ వచ్చాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. అతను చనిపోవడం కూడా చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఒక తన ఇన్నోసెన్స్ని తను పడిన టార్చర్ని ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కావచ్చు, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి సెన్సిటివిటీని చెప్పుకోవాలంటే పరిష్కారము చావేనా, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయలేమా? ఏంటంటే రక్షణ ఉన్నటువంటి సెక్షన్స్ని మనం మిస్యూజ్ చేసుకొని దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియని పరిస్థితికి వస్తున్నాం. అది చాలా పొరపాటు. అందుకని ఎప్పుడు కూడా మంచి సెక్షన్ని మంచి చట్టాలని మనం గౌరవించుకోవాలి. వాటిని భద్రంగా వాడుకోవాలి. ఒక వెపన్ అది నిజమైన డిఫెన్స్కు ఉపయోగించుకోవాలే కానీ దేనికంటే దాన్ని వాడితే అదే ఇదవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మనము దాన్ని అంత వాల్యుబుల్గా సెక్షన్స్ని ఉపయోగించుకోవాలి. ఇప్పటి రోజుల్లో 1-10 సెక్షన్లు టక రాసేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే మనకున్న ఐపీసీలు, మనకున్న జ్యుడిషియరీ చట్టాలు అన్నిటినీ మనం అవహేళనగా అంటే దానికి అంత వాల్యూ లేకుండా వాడేస్తున్నామా? అది వాడడం సమంజసం అంటారా? మనకున్న రక్షణ కవచమైనటువంటి చట్టాలని సెక్షన్లని మనం గౌరవించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇది ఫ్యామిలీ అనేది చాలా సెన్సిటివ్. లా ఎట్లా అన్ని విభాగాలతో అనుసంధానంగా ఉంటుందో ఫ్యామిలీ అనేది కూడా బేస్మెంట్ లాంటి. అందుకే అది లాలో కూడా మొట్టమొదట చెప్పేది ఫ్యామిలీ అంత ప్రాధాన్యత చెందింది అని చెప్తారు. దాన్ని కాపాడుకోపోగా దాంట్లో వచ్చే ఇబ్బందులను కాపాడే సెక్షన్లను కూడా మనము ఇబ్బంది పెట్టుకుంటున్నాం. అవి కూడా వాల్యుబుల్గా పవర్ఫుల్గా ఉండేట్టు కాకుండా దాన్ని పలుచపరుచుకుంటున్నాం. అందుకని ప్రతి ఒక్కరము ఆలోచించుకోవాలి. మన ముఖ్యమైన చట్టాలని సెక్షన్లని అంటే ఎట్లంటే అట్లా విలువ లేకుండా ఉపయోగించకుండా దాన్ని చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు మాత్రమే మన రక్షణకు ఉపయోగించుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళ మీద పగకో ప్రతీకారానికో లేదు వాళ్ళ నుంచి ఏదో పొందడానికి ఉపయోగించే సెక్షన్లు కావవి. మనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా విలువైన సెక్షన్స్ అవి. అందుకని ఆ 498A మిస్యూజ్ చేయడం వల్ల ఒక మనిషి ప్రాణం పోవడము, అతని మనోవేదనను చెప్పుకోవడానికి ప్రాణం పోగొట్టుకొని చెప్పుకోగలగాలనా? అందుకని అవి లేకుండా ఆ సెక్షన్స్ని చట్టాలని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అవి మనకు భద్రతనిచ్చేటువంటి సెక్షన్స్. ఎన్నో ఉమెన్స్ కోసం కూడా ఉన్నాయి. ఆ ఉమెన్స్ నేచరు
ఒకరికి హామ్ చేయని నేచరు అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు బాధపడ్డప్పుడు, నిజంగా మనోవేదనకు గురైనప్పుడే వాళ్ళ కుటుంబాన్ని బయటికి తీసుకొస్తారు అనేది ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు పగలతో ప్రతీకారాలతో వచ్చి కొద్దిమంది దాని విలువను తగ్గిస్తున్నారు. అందుకని అది తగ్గుముఖం పట్టాలి. ఎవరికి వాళ్ళం ఆలోచించుకోగలగాలి. కుటుంబాల్ని ముఖ్యంగా నిలబెట్టుకోగలిగితే అన్ని వ్యవస్థల్ని నిలబెట్టుకోగలుగుతాము. అన్నిటికీ మూలము ఒక కుటుంబం. సంపాదిస్తున్నామంటే ఇంట్లో మనుషులు ఉన్నారు, వాళ్ళకి కావాలి అని కష్టపడి సంపాదిస్తాం. లేదు, అభిమానం, మనం ఇంత కష్టపడి చేస్తున్నాము అంటే ఆ అభిమానాలతోనే చేస్తాం. మన పిల్లలు ఎదగాలి, మనం ఎదగాలి, మనం అందరిలో మంచిగా ఉండాలి అంటే ప్రతి దాని వెనుక కుటుంబం అనేది ఉంది. అందుకని కుటుంబాన్ని రక్షించుకోవాలి. కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు అన్నీ ఉన్నాయి అవకాశాలు. ఆ అవకాశాలని వినియోగించుకోవడానికి వాటిని రక్షించుకోవాలి. అందుకే మన చట్టాలను మనమే గౌరవించుకోవాలి, మన సంస్కృతిని మనమే నిలబెట్టుకోవాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్. ఏదన్నా మీరు కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. మనం తదుపరి వీడియోలో మళ్ళా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.